ఎంత ప్రేమగల దేవుడు చెప్పండి తండ్రి. ఏమండి, తన బిడ్డలు ఆయన నిలబడండి. మీరు మీ పిల్లల్ని ఎప్పుడైనా విడిచిపెడతారా? కొడతారు, తిడతారు, వాళ్ళు ఏడిచిందా కొడతారు. కానీ ఎందుకు వాళ్ళని ఏడిచి కొట్టినా కానీ మీ ప్రేమ తగ్గదు. ఎందుకంటే మీ పిల్లంటే మీకు ఇష్టం. మనం అందరం కూడా దేవుని పిల్లవండి. మనల్ని ప్రభు ఎప్పుడు ఆయన ప్రేమ, మరి ఆయన ప్రేమ సాగరాన్ని మన మీద కుమ్మరించే దేవుడు. హిజ్కియానే చచ్చిపోతావు, చంపేయబోతున్నాను, నీ క్యారెక్టర్ బాగులేదు, నువ్వు చెడిపోయావు, నువ్వు గర్వం వచ్చిందని చెప్పిన దేవుడే మళ్ళీ హిజ్కియాకి ఆయుష్ పొడిగించి హిజ్కియా కన్నీళ్ళు చూశాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ వాగ్దానం ద్వారా నీ ప్రతి కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. నీ ప్రతి కన్నీటి బాసుబిందు ఆయన తొడవబోతున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమా స్వరూపి, దయాస్వరూపి, ఆయన దయాళుడు, మంచితనం గల తండ్రి. నీ ప్రతి సమస్య ఆయన చెప్పుకో. మతమని, కులమని, వర్గమని, ప్రాంతీయ భేదం లేకుండా నిజంగా యేసయ్య నా కన్నీళ్ళు చూడు, నా కష్టాలు చూడు అని నువ్వు గనక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన తన ప్రేమతోనే నిన్ను పోషిస్తాడు. తన ప్రేమ ద్వారా నిన్ను ఆయన దర్శిస్తాడు.